హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కేఎంపీ చిల్లీ కల్చర్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నా వీడియో చూస్తున్న ప్రతి రైతన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో మిరప చేనులో వచ్చే అతి పెద్ద ప్రాబ్లం అయిన అతి ముఖ్య ప్రాబ్లం అయిన బొబ్బర వైరస్, దీన్ని కంట్రోల్ చేయడం ఎలా? ఇది ఒకసారి పొలంలో వస్తే రోజు రోజుకి స్ప్రెడ్ అయ్యి పొలం మొత్తం స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉండిద్ది. అయితే అసలు ఈ బొబ్బర ఎలా వచ్చిద్ది, దేనివల్ల వచ్చిద్ది అని చెప్పి మనం తెలుసుకుందాం. మిరప చేనులో బొబ్బర వైరస్ అనేది తెల్లదోమ వల్ల వస్తుంది. తెల్లదోమ ఎప్పుడైతే మన పొలం మీదకి రావడం మొదలుపెట్టిద్దో, అప్పుడు ఈ బొబ్బర వైరస్ అనేది మన పొలం మీద అటాక్ చేసిద్ది. అయితే ఇప్పుడున్న మార్కెట్‌లో అన్ని మందులు కూడా తెల్లదోమని కంట్రోల్ చేయడం ఎలా అనేవి ఉన్నాయి. దీనివల్ల ఏందంటే తెల్లదోమ కంట్రోల్ అవ్వచ్చు. కానీ ఒక్కసారి లోపలికి చేనులోకొచ్చిన వైరస్ అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళదు. అది వీలైనంతగా స్ప్రెడ్ అవుతూనే ఉండిద్ది. ఒక మొక్క నుంచి ఒక మొక్కకి గాలి వల్ల గానీ, మనం పొలంలో తిరుగుతుండడం వల్ల గానీ, లేతే మళ్ళీ కొత్త తెల్లదోమ వచ్చినప్పుడైనా గానీ, ఇది ఆగకుండా స్ప్రెడ్ అవుతూనే ఉండిద్ది. అయితే మనం చేయాల్సిందేంటంటే, ఈ బొబ్బర వచ్చినప్పుడు వెంటనే బొబ్బర్‌ని కంట్రోల్ చేయాలి. అంటే ఆ మొక్క ఏ మొక్కకైతే బొబ్బర వచ్చిందో ఆ మొక్కతో అది ఆగిపోవాలి. నెక్స్ట్ మొక్కకి రాకుండా ఆపేయాలి. అలా ఆపినప్పుడు మాత్రమే మనం పూర్తిగా బొబ్బర్‌ని కంట్రోల్ చేసినట్టు. అయితే మీరు చూస్తున్న ఈ చేను మొత్తం 2 ఎకరాలు. అయితే స్టార్టింగ్‌లో ఫుల్ బొబ్బరొచ్చింది. ఎలా వచ్చింది అంటే, ఇంకా దీన్ని దున్నేద్దాం, వదిలేద్దాం అన్నట్టుగా ఫిక్స్ అయ్యాం. అలా అయిపోయింది. అయితే ఒక కంపెనీ మందు కాంబినేషన్ అనేది స్ప్రే చేయడం వల్ల మనకి బొబ్బర అనేది మొత్తం తగ్గిపోయి, బొబ్బర స్ప్రెడ్డింగ్ అనేది తగ్గిపోయి, వేటికైతే మొక్కలకొచ్చిందో అంతవరకు ఆగిపోయి, కొత్త చిగుర్లు రావడం మొదలుపెట్టినియి. బొబ్బర ఫస్ట్ కొంచెమే వచ్చిన మొక్కకి కొత్త చిగుర్లు రావడం మొదలుపెట్టినియి. ఏదైతే బొబ్బర అధికంగా వచ్చిందో ఆటోమేటిక్‌గా ఆ బొబ్బర అనేది ఆ మొక్కతోనే ఆగిపోయింది. ఇంకో మొక్కకి రాకుండా చేను కూడా చూడండి ఎలా ఉందో. చేను కూడా బాగా ఎదుగుదల వచ్చి మంచి పూత కాత కూడా సెట్ అయ్యే అవకాశం వచ్చేటట్టు వచ్చింది మళ్ళీ. అయితే మనం ఈరోజు వాడిన కాంబినేషన్ ఏంటి? ఆ మందులేంటి అని చెప్పి, అవి ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆ మందులు మనం ఎలా పొందాలి? అని చెప్పి మనం ఫుల్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకి ఈ మందు ఏంటంటే హిందుస్థాన్ వైరోకేర్, హిందుస్థాన్ అగ్రిన్స్ వారు ఈ ఆర్గానిక్ మందులు ఇస్తున్నారు. ఇవి కెమికల్స్ కావు, ఇవి ప్యూర్ ఆర్గానిక్. వీటిని మనం 2 పిచికారీలు చేసినట్లయితే, ఒకసారి చేసిన తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి ఇంకోసారి 2 పిచికారీలు చేసినట్టయితే మన చేనులో పూర్తి బొబ్బర అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఆగిపోయి, ఎక్కడైతే బొబ్బర వచ్చిందో అక్కడికి ఆగిపోయిద్ది. ఒకవేళ ఆ బొబ్బర తక్కువే వస్తే వెంటనే ఆ బొబ్బర విచ్చుకొని మళ్ళీ కొత్త ఆకులు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే మీరు చూడొచ్చు నా చేను రిజల్ట్ ఎలా ఉందో కూడా. ఇక్కడ చూడండి బొబ్బర వచ్చి, ఇదిగో దీనికి బొబ్బర వచ్చింది. అయితే దీనికి ఇంకో కొమ్మ డైరెక్ట్ పైనుంచి వస్తుంది, దీని కింద నుంచి బొబ్బర వచ్చినా కానీ ఇది ఆగిపోయింది. చూడండి, ఇది ఈ ఆకులకు బొబ్బర, ఈ కొమ్మకి బొబ్బర ఉంది, ఈ ఆకులకు బొబ్బర ఉంది. అంటే పక్కన వస్తున్న కొమ్మలకి వేటికి బొబ్బర లేదు. అంటే బొబ్బర ఎక్కడెక్కడ ఆగిపోయింది. ఎక్కడైతే ఎక్కువ బొబ్బర వచ్చిందో ఆ మొక్క అక్కడే ఆగిపోయింది. కొత్త బొబ్బర అనేది రాకుండా కంట్రోల్ చేయగలిగింది. అయితే మనం ఎలా ఈ మందుని అసలు ఏమేమి ఇస్తారో మనం చూద్దాం. వాళ్ళు 3 కాంబినేషన్లు ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి వైరోకేర్, హిందుస్థాన్ వైరోకేర్. ఇది చిల్లీకి మాత్రమే స్పెషల్గా తయారు చేసిన ఆర్గానిక్ మందు. ఇది వైరస్ని పూర్తిగా కంట్రోల్ చేసిద్ది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వైరస్ని ఎక్కడ స్ప్రెడ్ చేయకుండా కంట్రోల్ చేసిద్ది. దీని తర్వాత దీంతో కాంబినేషన్గా మనకి ఈ హిండ్ ఫ్లై కూడా ఇస్తారు. ఈ హిండ్ ఫ్లై ఏం చేసిద్దంటే, మొక్కలో ఉండే ముడత, నల్లి ద్వారా వచ్చిన ముడత కానీ, లేదంటే అప్పుడే వస్తున్న పై ముడత కానీ, కింద ముడత కానీ దీంతో కంట్రోల్ చేసి మళ్ళీ ఆకులు ఫ్రెష్గా తయారయ్యేటట్టు ఈ మందు చూసుకునేది. మనం దీంతో పాటు వేప నూనె కూడా ఇస్తారు, మోర్ పవర్ వేప నూనె. ఈ 3 మందులు కలిపి ఒక ఎకరాకు వచ్చేటప్పటికి 2000, 3000 లోపలే ఉండిద్ది. 3000 కూడా దాటదు. మీరు మార్కెట్లో చూసినట్టే ఎక్కువ కెమికల్స్ అనేవి ఒక ఎకరానికి ఒక మందే 3000, 2000 అలా ఉంది. కొంచెం తెల్లదోమ కంట్రోలింగ్ చేయడం మాత్రమే. అయితే ఈ కంపెనీ వారు, ఈ హిందుస్థాన్ అగ్రిసెన్స్ వారు ఈ 3 మందులు కూడా 3000 లోపలే ఇస్తున్నారు ఒక ఎకరానికి. అయితే ఈ మందులు మనం ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనుకుంటే, స్క్రీన్ మీద ఇక్కడ మీకు కనిపించే ఫోన్ నెంబర్ ఒకటి ఇస్తాను.
ఆ ఫోన్ నెంబర్కి మీరు డయల్ చేసి మీ చేను యొక్క పరిస్థితి వాళ్ళకి చెప్పినట్లయితే, ఫొటోస్ పంపించి ఎలాగైనా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, వాళ్ళు మీకు చేనుకి తగ్గట్టు అంటే బొబ్బరైనా కానీ, లేదంటే పూత కాత సెట్ అవ్వడానికైనా కానీ, లేదంటే ఏదైనా పురుగు మందులైనా కానీ వాళ్ళు ఈజీగా కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ మందులు మీరున్న ప్రదేశానికి పోస్టల్ ఈ బస్ ద్వారా, కొరియర్ సర్వీస్ ద్వారా మీకు అందజేసే అవకాశం ఉండిద్ది. ఓకేనా? ఈ 3 మందులు కూడా మనం 2 పిచికారీ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. హిందూ ఫ్లై ఒక ఎకరానికి వచ్చేటప్పటికి ఇది 250 ml వాడాం. దాని తర్వాత వైరోకేర్ ఇది ఒక ఎకరానికి వచ్చి 500 ml వాడాం. 1 లీటర్ వచ్చేటప్పటికి వేప నూనె. ఈ 3 కలిపి కూడా మనకి వాళ్ళు కాంబినేషన్లో పంపించడం జరిగింది. ఇవి స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాత 1 వీక్ ఆగి మళ్ళీ ఇంకో డోస్ స్ప్రే చేయండి. మన 2 డోసులు మీరు స్ప్రే చేసినట్లయితే మీ చేనులో ఉన్న పూర్తి వైరస్ కంట్రోల్ అయ్యి ఎక్కడికక్కడ ఆగి కొత్త మొక్కలకి స్ప్రెడ్ కాకుండా పూర్తి వైరస్ అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు మాకు చెప్పారు. అయితే నేను తీసుకోవడం కూడా డౌట్గా తీసుకున్నాను. అదే పూర్తి వైరస్ తగ్గిద్దా లేదా అని డౌట్గానే తీసుకున్నాను. కానీ పూర్తిగా తీసుకున్న తర్వాత ఒక్కసారి కాదు, ఇప్పటికి ఇది రెండో డోస్ కూడా స్ప్రే చేశాను. పూర్తి రెండో డోస్ స్ప్రే చేసినప్పుడు మీరు రిజల్ట్స్ చూడొచ్చు. పూర్తిగా ఎక్కడికెక్కడ బొబ్బర ఆగిపోయి కొత్త ఈగుళ్ళతో చేను కూడా బాగుంది. మీరు చూడొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు మీ సమస్య తగ్గట్టుగా వాళ్ళు మందులు ఏమేమని చెప్పి వాళ్ళు మీకు పంపించడం జరిగింది సజెషన్ చేసి. మీరు కూడా రైతు సోదరులు కూడా కెమికల్స్ మందులతో పాటు వాడాలనుకుంటే కెమికల్స్ వాడుతూ ఉండండి. వాటితో పాటు ఇటువంటి ఆర్గానిక్ మందులు, ఆయిల్స్ ఇవి స్ప్రే చేయడం వల్ల మిరప చేనులో వచ్చే ఇటువంటి బొబ్బర వైరస్ కానీ, లేదంటే తక్కువ కాతా పూత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా లేకుండా అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. సో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోని అందరికీ షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి.